సిస్టర్ ప్రైజ్లా సిస్టర్, నా వాయిస్ వినిపిస్తుందా? థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్లాడమా ప్రై ప్రైజ్లాడయ్యా ప్రైజ్లాడు. మంచిది. వాక్యాలకు వెళ్దాం. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో ఏదో ఒక మూల ఏదో ఒక ప్రాంతంలో ఈ రోజు నుంచి జనరల్గా క్షమించండి నిన్నటి దినానికి డిసెంబర్ 1వ తారీఖు నుంచి యేసుక్రీస్తు పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సెమీ క్రిస్మస్ అంటూ, గ్రాండ్ క్రిస్మస్ అంటూ, యూత్ క్రిస్మస్ అంటూ రకరకాలుగా దేవుని నామం మహింపరుస్తూ ఎంతో గొప్ప ఘనంగా జరిగిస్తూ ఉంటారు. అందుని బట్టి అడ్వాన్స్గా మీకు అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. సో మీరు కూడా చక్కగా మంచిది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ మా. మంచిది. మీ ప్రాంతాల్లో కూడా చక్కగా దేవుడు నాకు మహిమపరచండి. అయితే ఒక చిన్న బాధ ఏంటంటే ఆయా ప్రాంతాల్లో ఈ సెమీ క్రిస్మస్ జరుగుతున్నప్పుడు స్టేజ్ మీద ఏ విధంగా దేవుని నామాన్ని మహిమపరచాలో అదేవిధంగా స్టేజ్ వెనకలు కూడా దేవుని నామానికి అవమానపరిచే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా మీ సంఘాల్లో మీ ప్రాంతాల్లో యవనస్తుల మధ్య అల్లరితో కూడిన ఆటపాటలకు దూరంగా దేవుని నామానికి అన్యజనుల మధ్య దేవుని నామాన్ని మహిమపరచబడాలి. ఏ ప్రాంతంలో సెమీ క్రిస్మస్ జరుగుతుంది ఆ ప్రాంతంలో దేవుని ప్రేమ గురించి దేవుని గురించి ప్రకటింపబడాలి. ప్రార్థన చేయండి. ఎంతోమంది త్యాగపూరితంతో కష్టంతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు, అలాగే మీ ప్రాంతాల్లో కూడా. సో కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోనండి. చాలా సంతోషం. ఏదైతేనే ఈ ప్రపంచ దేశంలో ఏదో ఒక మూల ఏదో ఒక గ్రామంలో ఏదో ఒక పట్టణంలో ప్రతిరోజు ఆయన జన్మదిన వేడుకలు జరుగుతూనే ఉంటాయి ఈ నెల అంతా. అందుని బట్టి మనం సంతోషించదగ్గ విషయం. రైట్, మంచిది. మీరు కూడా ఈ వచ్చిన మీకు ఐడియా ఉందా? అయితే ఆదుతో భయపడకుడి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే పదం మీకు ఎవడన్నా గుర్తుందా? విన్నారా ఎప్పుడన్నా? రైట్, మీ చర్చిలో కూడా జరుగుతుందా? అంటే ఇట్లా కేరళ పార్టీకి వచ్చి దావీదు పట్టణమందు అని. అయితే ఈరోజు దావీదు పట్టణం ఎలా ప్రారంభించబడిందో, అసలు దావీదు పట్టణం ఎలా వచ్చిందో ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. చరిత్ర పుటలోకి వెళ్ళి అండ్ అద్భుతమైన ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోబోతున్నాను. ఇంతవరకు దేవుని మహాకృపను బట్టి రావుల చేత మనం ధ్యానం చేస్తూ సౌలు జీవితాన్ని వరకు మనం ధ్యానం చేసాం. సౌలు జీవితం కంప్లీట్ అయిపోయింది. సౌలు జీవితం మరణించాడు. సౌలు చనిపోయాడు. చనిపోయిన తర్వాత దావీదు రాజు అయ్యాడు. దావీదు రాజైన తర్వాత ఇంచుమించు 7 సంవత్సరాల 6 నెలలు హెబ్రోను అనే ప్రాంతంలో రాజధాని చేసుకొని నివసిస్తూ ఉండేవాడు. మిగిలిన 32 లేదా 33 సంవత్సరాలు దావీదు ఇంచుమించు యెరూషలేము అనే పట్టణంలో యెరూషలేము అనే దాంట్లో రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని 12 గోత్రాల ప్రజలు పరిపాలించడం మొదలుపెట్టాడు. మన భాషలో అర్థం అవ్వాలంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అమరావతి అని, వైజాగ్ అని పెద్ద తగాదాలు జరిగాయి గతించిన కాలంలో. సో ఇప్పుడు అమరావతి, సో అట్లా జరుగుతుంటాయి కదా. అంటే ఒక సీఎం వచ్చినప్పుడు వైజాగ్ అన్నారు, ఇంకొక సీఎం వచ్చినప్పుడు అమరావతి అన్నారు. మొత్తానికి లేదా 3 అంటారు, 2 అంటారు. సరే మొత్తానికి కాస్త పక్కన పెట్టండి. అలాగే సౌలు రాజుగా ఉన్నప్పుడు రాజధాని ఏంటి, సౌలు ఉన్నప్పుడు తన కోట ఏంటి, తన సైనికులు కానీ తను ఉన్నటువంటి సింహాసనం కానీ తనకు ఉన్నటువంటి రాజ్య కోట కానీ ప్రాకారాలు కానీ ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా కట్టడానికి ప్రయాసపడ్డాడంటే మనకి ఎక్కడ కనపడదు సౌలు జీవితంలో. అయితే దావీదు రాజైన తర్వాత హెబ్రోను అనే పట్టణాన్ని రాజధానిగా చేసుకొని, హెబ్రోను అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని 7.5 సంవత్సరం పరిపాలించాడు దావీదు. మిగిలిన 33 సంవత్సరాలు లేదా 33.5 లేదా 32.5 సంవత్సరాలు దావీదు యెరూషలేము అనే పట్టణాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడు. జనరల్గా తాజ్మహల్ అంటే ఇండియా గుర్తొస్తుంది, ఒప్పుకుంటారా? పిరమిడ్స్ అంటేనే ఈజిప్షియన్స్ గుర్తొస్తారు. అలాగే ఇప్పుడు బుర్జ్ ఖలీఫా అంటే దుబాయ్ గుర్తొస్తుంది. అంటే కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కట్టడాల పేర్లు కానీ వాటి బొమ్మలు కానీ చూస్తేనే ఆ దేశం గుర్తొస్తుంది మనకు. అలాగే మహాత్మా గాంధీ అంటే ఇండియా గుర్తొస్తుంది, అబ్రహాం లింకన్ అంటే అమెరికా గుర్తొస్తుంది, హిట్లర్ అంటే జర్మనీ గుర్తొస్తుంది, స్టాలిన్ అంటే రష్యా దేశం గుర్తొస్తుంది. అంటే ఒక నాయకుడి పేరు చెప్పినా ఆ నాయకుడు ఆ పరిపాలించిన దేశం గుర్తొస్తుంది. అలాగే ఆ ప్రాంతంలో ఫేమస్ అయినటువంటి ఒక బిల్డింగ్ కానీ ఒక కట్టడ కానీ గుర్తు చేసుకున్న ఆ ప్రాంతం ఆ దేశం గుర్తొస్తుంది. తాజ్మహల్ అంటే మనకు వెంటనే బ్రెయిన్లో స్ట్రోక్ అయ్యేది ఏంటంటే ఢిల్లీ భారతదేశం అని, బుర్జ్ ఖలీఫా అంటే దుబాయ్ అని, తర్వాత పిరమిడ్స్ అంటే ఐగుప్తియన్స్ అని, ఈజిప్షియన్స్ అని, అట్లా మన బ్రెయిన్లో స్ట్రైక్ అవుతుంది. అలాగే యెరూషలేము అనే పట్టణం ఏదైతే మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నామో అతి ప్రాముఖ్యమైన పట్టణం, ప్రపంచ దేశాల్లో 196 దేశాల్లో ఎన్ని దేశాలు ఉన్నా ఏ ప్రాంతంలో అయినా సరే ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రోజు, నెలకొకసారో 2 నెలలకు ఒకసారో వారానికి ఒకటో రోజుకు ఒకసారో ఎప్పుడు యుద్ధాలు జరుగుతాయో తెలీదు, ఎప్పుడు గొడవలు జరుగుతాయో తెలీదు, ఎప్పుడు ఏ సందర్భంలో ఏం జరుగుతుందో కూడా తెలీదు. చాలామంది పండితులు, రాజకీయ నాయకులు, తత్వవేత్తలు చెప్పేది ఏంటంటే మేబీ
మూడో ప్రపంచ యుద్ధం కూడా జరిగేది ఈ యెరూషలేం పట్టణాన్ని బట్టే జరగచ్చు అని కూడా చాలామంది అంటారు. అంత ప్రాముఖ్యత ఈ యెరూషలేం పట్టణానికి వచ్చింది, అంత ప్రాముఖ్యత ఈ యెరూషలేం ప్రాంతానికి వచ్చింది. అసలు యెరూషలేం ప్రాంతం ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఇప్పుడు యెరూషలేం ఎవరుండేవారు ఈ యెరూషలేంలో, అసలు ఏం జరిగింది యెరూషలేం పట్టణం, అసలు యెరూషలేం అనే పట్టణానికి దావీదు పట్టణం అనే పేరు ఎందుకు వచ్చింది, ఈ విషయాలన్నీ మనం ధ్యానం చేయబోతాం. ఇప్పుడు మనం ధ్యానం చేస్తాం జనరల్గా క్రిస్మస్ పండుగ కాబట్టి, అంటే ఈ నెలంతా సర్వసాధారణంగా ఏ ఇంటికి వెళ్ళినా దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దావీదు పట్టణం మందు, ఈ పదాలు మనం ఎక్కువ వింటూ ఉంటాం. అసలు దావీదు పట్టణం, ఆ పట్టణం అనే పేరు ఎందుకు వచ్చింది, నిజంగా దావీదు అక్కడ పుట్టాడా, లేదంటే దావీదు ఏం చేశాడు, అక్కడ ఏం జరిగింది అనే ప్రాంతాలు ఆ వీడియోలతో సహా ఆ కాలంలో ఎవరు ఉండేవాళ్ళు, ఎలా జరిగింది, ఏం జరిగింది అన్న విషయాలన్నీ మనం ధ్యానం చేయబోతాం. దావీదు ఎంత ధైర్యం కలిగిన వాడో, ఎంత ప్రేమ కలిగిన వాడో, ఏమంటారు, ఎంత ప్యాషన్, ఎంత కసి కలిగిన వాడో దేవుని పట్ల అన్న విషయాన్ని కూలంకషంగా మనం ధ్యానం చేయబోతాం. రెడీనా? ధ్యానం చేద్దామా, నిద్రపోదామా? సరే, రైట్, మంచిదండి. 2 సమయాలు కిందాం 5వ అధ్యాయం బుక్ ఆఫ్ 2 Samuel చాప్టర్ 5 కూలంకషంగా ధ్యానం చేద్దాం. ఓకేనా మై ఫ్రెండ్స్? మళ్ళీ చెప్తున్నాను, మళ్ళా మీకు ఎక్కడ మేబీ ఇంత లోతుగా మళ్ళీ మనం ధ్యానం చేయలేకపోవచ్చేమో, కాబట్టి క్షుణ్ణంగా ధ్యానం చేద్దాం. దాని ద్వారా భవిష్యత్తులో కూడా మీకు చాలా బాగా అర్థమవుతుంది. దావీదు పట్టణం, అసలు దావీదు పట్టణం ఇలా వచ్చిందా, యెరూషలేం అనే పట్టణం ఇలా వచ్చిందా, దాని వెనక చరిత్ర ఇదా అనేది ధ్యానం చెబుతాం. ఓకేనా? రైట్, చదువుదాం. 2 సమయాల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. దావీదు 35 ఏళ్ల వాడై, దావీదు 30 ఏళ్ల వాడై ఏలన ఆరంభించి 40 సంవత్సరాలు పరిపాలన చేశాను. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదుల వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేశాను. మై ఫ్రెండ్స్, నేను దానికి ముందు ఏం జరిగిందో మొత్తం ఎలాబరేట్గా చెప్పే సమయం లేదు కాబట్టి కొంచెం జంప్ అయి ముందుకెళ్ళిపోతున్నా. దేవుని చిత్తం అయితే ఎప్పుడైనా ధ్యానం చేద్దాం. దానికి ముందు హెబ్రోను అనే ప్రాంతంలో 7 సంవత్సరాల 6 నెలలు పరిపాలన చేశాడు. తర్వాత తన రాజధానిని ఎందుకో దావీదు మార్చాడు. ఎందుకు మార్చాడు అనేది కాసేపట్లో నేను చెప్తాను, పోను చెప్తాను. ఇంతకు మొదటి నుంచే యెరూషలేమును పరిపాలన చేయొచ్చు కదా, యెరూషలేం అనే ప్రాంతాన్ని పరిపాలనగా చేసుకొని తన రాజ్యాన్ని పరిపాలించవచ్చు కదా. అంటే వాస్తవానికి యెరూషలేం అనే పట్టణం, మళ్ళీ చెప్తున్నాను, వాస్తవానికి యెరూషలేం అనే పట్టణం ఏదైతే మనం దావీదు పట్టణం అందు నేడు రక్షకుడు మనం అని చదువుతామో, బైబిల్లో దావీదు పట్టణం అని కూలంకషంగా రాయబడి ఉందో, ఆ పట్టణం అనేది దావీదు రాజైన 7 సంవత్సరాల వరకు అది ఇశ్రాయేలు జాతిలో, ఇశ్రాయేలు ప్రజల్లో చేతిలో లేదది. మళ్ళీ చెప్తున్నా, దావీదు పట్టణం అనేది ఏ పట్టణం అయితే మనం చదువుతున్నామో, ఈ దావీదు పట్టణం గురించి చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ మీరు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చదివితే, కీర్తనల గ్రంథాల్లో కావచ్చు, ప్రవక్తల గ్రంథాల్లో కావచ్చు, యెరూషలేము అనే పట్టణాన్ని గురించి చాలా ప్రవచనాలు, చాలా వాక్యాలు మీకు చాలా కనపడతాయి. ఈవెన్ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో దాని పునాదుల గురించి, దాని వైభవాన్ని గురించి, యెరూషలేం పట్టణం కొరకు ప్రార్థన చేయండి అని ప్రవచనాలు కావచ్చు, యేసుక్రీస్తు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, కీర్తన గ్రంథం కావచ్చు, ప్రకటన గ్రంథం కావచ్చు, చాలామంది యెరూషలేం అనే పట్టణాన్ని, దావీదు పట్టణాన్ని గురించి చాలా బోధించారు. ఎందుకు అది బోధించారు? ఎందుకంటే దావీదు అనే పట్టణం, ఈ యెరూషలేం అనే పట్టణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే దావీదు రాజు కాకముందు, మళ్ళీ చెప్తున్నా, దావీదు రాజు కాకముందు ఇంచుమించు దావీదు రాజైన 7 సంవత్సరాల వరకు ఆ యెరూషలేం అనే పట్టణం దావీదు చేతిలో కానీ, ఇశ్రాయేలు జాతిలో కానీ, సౌలు చేతిలో కానీ ఆ పట్టణం లేదు. అసలు ఒక్క ముక్కలో చెప్పాలంటే, అమరావతి అనే పట్టణం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ మన ఆంధ్రులకు సంబంధించింది కాదు. ఇంకో మాట చెప్పాలంటే, యానం అనే పట్టణం ఉంటుంది, యానం అనే సిటీ ఉంటుంది కదా, అది జనరల్గా ఏమంటారు, అది మన స్టేట్ గవర్నమెంట్ కింద ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది. ఎవరికైనా చదువుకున్న వాళ్ళకైతే అర్థమై ఉంటుంది. సో అలా అమరావతి పట్టణం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ అది మన చేతుల్లో లేదు, వేరే వాళ్ళ చేతిలో ఉంది. అట్ ద సేమ్ టైం యెరూషలేం అనే పట్టణం, యెరూషలేం అనే ప్రాంతం, ఇశ్రాయేలు జాతులు, యెహోషువ, మోషే తర్వాత యెహోషువ కానాను దేశానికి వచ్చాడు కదా, కానాను దేశానికి వచ్చిన తర్వాత ఎన్నో పట్టణాలకు యుద్ధం చేశాడు కదా. ఆ యుద్ధాలు చేస్తున్నప్పుడు ఈ యెరూషలేం అనే పట్టణాన్ని యెహోషువ సైతం జయించలేకపోయాడు. మళ్ళీ చెప్తున్న ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యెరూషలేం అనే పట్టణం అంత పవర్ఫుల్గా కలిగింది. తన చుట్టూ ఉన్నటువంటి ప్రాకాలు చాలా బలమైనవి, తన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం ఆ భౌగోళికంగా చాలా శక్తివంతమైనది. కాబట్టి సూర్యుడా అయ్యాలో ఆగిపో, చంద్రుడా గిబియాలో ఆగిపో అని ప్రార్థన చేసి అద్భుతంగా ఎత్తిన కత్తి దింపుకోకుండా యుద్ధం చేసినటువంటి యెహోషువ యెబూసీయులను తాత్కాలికంగా జయించాడు, కానీ సంపూర్ణంగా పట్టు సాధించలేకపోయాడు.
ఎవరి విషయంలో అంటే యెరూషలేము అనే పట్టణం విషయంలో. ఎందుకంటే యెరూషలేము అనే పట్టణం అప్పట్లో యెబూసీయులు అనే కొంతమంది ఉండేవారు. ఆ కొంతమంది చాలా ఆ చుట్టుపక్కల ప్రాంతాలను తమ ఆక్రమించుకొని యెరూషలేము అనే పట్టణం దావీదు రాజు అయ్యేంత వరకు ఆ పట్టణం వాళ్ళ చేతిలో ఉండేవారు. ఎవరు యెబూసీయులు, ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం. ఓకేనా, కిందికి వద్దాం. 6వ వచనం చూద్దాం. 6వ వచనం. యెబూసీయులను దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చినలా ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలువేతురని దావీదునకు వర్తమానం పంపియుండిరి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయు వారందరి నీటి కాలపై. ఇక్కడ గమనించండి, 7వ వచనం చాలా ఇంపార్టెంట్. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చినడలా ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానం పంపియుండిరి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. కనిపించారా? దావీదు పురమనబడిన దావీదు కోటను అప్పుడు దావీదు స్వాధీనపరచుకొనెను. అంటే అంతకు ముందు వరకు ఆ కోట ఏదైతే ఉందో ఆ కోట దావీదు చేతుల్లో కానీ ఇశ్రాయేలు చేతుల్లో కానీ లేదు. మరి ఎవరి చేతుల్లో ఉంది? అది యెబూసీయులు అనే వాళ్ళ చేతుల్లో ఉంది. ఈ యెబూసీయులు చాలా బలవంతులు. ఈ యెబూసీయుల యొక్క ఈ ప్రాంతం ఏదైతే కోటలు ప్రాకారాలు ఉన్నాయో చాలా ఎత్తైనవి. ఇప్పుడు నేను చూపిస్తాను. దానికంటే ముందు వీడియో చూపించే ముందు, అంటే బయోగ్రఫికల్గా చూపించే ముందు చిన్న మాట చెప్తా. ఆది కాండంలో కూడా ఇదే యెరూషలేం పట్టణాన్ని గురించి చరిత్రకారులు బైబిల్ పండితులు ఏమంటారంటే, మెల్కీసెదెకు ఈ షాలోము రాజు ఏదైతే యెరూషలేం అనే పట్టణం ఈ యెబూసీయుల ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడి ప్రాంతానికి చెందినవాడే అని చాలామంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. నెంబర్ 2, ఇప్పుడు నేను వీడియోగ్రాఫికల్ చూపిస్తాను. చుట్టూ ప్రాంతాలు ఉంటాయి, చుట్టూ కొండలు ఉంటాయి. ఆ కొండల్లో మోరియా పర్వతం, ఆ పర్వతం కావచ్చు, అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలి ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి పర్వతం కావచ్చు, ఆ పర్వతాన్ని ఆనుకొనే ఈ యెబూసీయుల కోట, తర్వాత దానికి 3 లోయలు, ఇవన్నీ కనపడతాయి. ఇక్కడే ఆది కాండంలోనే దేవుడు భవిష్యత్తు ప్రణాళికలు కలిగి ఆ ప్రాంతాన్ని తన కనుదృష్టిలో పెట్టుకుంటాడు. ఎందుకు ఎక్కడో ఉన్నటువంటి అబ్రహామును ఇస్సాకును పక్క ఉన్న ఊరిలోనో పక్క కొండ మీదనో ఇంకొక ప్రాంతం మీదనో బలి ఇవ్వచ్చు కదా? ప్రత్యేకంగా ఒక ప్రాంతాన్ని పిలుచుకొని వచ్చి ఆ ప్రాంతంలోనే బలి ఇవ్వమన్నాడు. కారణం ఏంటంటే ఆ ప్రాంతం పట్ల ఏదో ప్రత్యేక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక కలిగినటువంటి పట్టణాన్ని సైతము యెహోషువ జయించలేకపోయాడు. న్యాయాధిపతుల కాలంలో కూడా న్యాయాధిపతులు కూడా దాన్ని హస్తగతం చేసుకోలేకపోయాడు. అక్కడ ఒక చిన్న మాట చదివిస్తాను. న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్ళి ఒక చిన్న మాట చదువుదాం. అది ఎంత ఏమంటారు గట్టి పట్టణమో లేదా బలమైన పట్టణమో ఎందుకు జయించలేకపోయారో న్యాయాధిపతుల గ్రంథంలో 1వ అధ్యాయంలో చూపిస్తాను. చాలా చోట్ల ఉంటుంది. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం, 14వ అధ్యాయం, 10వ అధ్యాయంలో కూడా ఉంటుంది ఇదే యెబూసీయుల పట్టణం గురించి. 1వ అధ్యాయం 21వ వచనం. యెరూషలేములో నివసించు యెబూసీయులను చూసారా? యెరూషలేములో నివసించు యెబూసీయులను అంటే యెరూషలేములో ఎవరున్నారా? ఇశ్రాయేలు లేరు, యెబూసీయులు ఉన్నారు. యెరూషలేములో నివసించు యెబూసీయులను బెన్యామీయులను వెళ్ళగొట్టలేదు. యెబూసీయులు బెన్యామీయులతో నేటి వరకు యెరూషలేములో నివసించుచున్నారు. చూసారా? ఆ యెబూసీయులను బెన్యామీయులు ఎల్లగొట్టలే. సో అలా యెబూసీయుల పట్టణంలో, ఆ యెరూషలేం అనే పట్టణంలో యెబూసీయులు ఉన్నారు కానీ ఇశ్రాయేలు ప్రజలు లేరు. ఎందుకు లేరు? అసలు ఏంటి యెబూసీయుల పట్టణం అనేది ఇప్పుడు నేను కొంచెం వీడియో రూపంలో చూపిస్తాను. ఏదైతే చూపిస్తున్నానో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పర్వతాలు చూడండి. ఈ చుట్టుపక్కల రైట్. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా? ఇక్కడ ఏదైతే సెంటర్లో ఉందో బార్డర్స్, ఆ బార్డర్కు ఇటుపక్క లోయలాగా, అంటే కొంచెం లోయలా కనపడుతుంది. ఇప్పుడు ఇవన్నీ పర్వతాలు, ఏవైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఇవన్నీ పర్వతాలు. ఇది యెబూసీయుల కోట, ఇక్కడ ఉన్నటువంటి యెబూసీయుల కోట. ఎస్, మళ్ళీ చెప్తున్నాను. ప్రవక్తల గ్రంథాలు, యెషయా, యెహెజ్కేల్ గ్రంథాలు మీరు చదువుతున్నప్పుడు ఇప్పుడు నేను చూపించబోతున్నటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి, చూపిస్తాను. ఇది ఉంది సరా, ఇది ఈ లోయ, ఈ 3 లోయలు ఉన్నాయి సరా, ఈ 3 లోయలో ఒక లోయ చాలా ప్రాముఖ్యమైనది. ఆ లోయ ఏదంటే కిద్రోను వాగు. మీరు బైబిల్లో చాలా చోట్ల చదువుతారు. అదేంటంటే ఇక్కడ ఉంటుంది కిద్రోను వాగు. భవిష్యత్తులో ఈ కిద్రోను వాగు గురించి చాలా పెద్ద చరిత్ర ఉంటుంది. ఈ కిద్రోను వాగు, ఇది గుర్తుపెట్టుకోండి. కిద్రోను వాగు చాలా ఇంపార్టెంట్. ఈ కిద్రోను వాగు అయితే ఇది లోయ, ఇటుపక్క కూడా లోయ. అంటే ఈ 3 సైడ్ నుంచి లోయలు ఉంటాయి, ఇటుపక్క. శత్రువులు ఎవరైనా సరే దాడి చేయాలంటే ఈ 3 లోయలు దాటుకొని రావాలా.
ఈ 3 లోయలు దాటుకొని రావాలి. ఇప్పుడు నేను ప్లే చేస్తాను, చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ చుట్టూ ప్రాకారాన్ని ఇమాజిన్ చేసుకోండి. ఈ ప్రాకారపు గోడలు ఏవైతే ఉన్నాయో ఇంచుమించు ఈ గోడలు యెబూసీయుల కాలంలోండి అంటే చాలా ఎత్తైనవి. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ మనుషులు నిలబడ్డారు చూడండి. ఇక్కడ మనుషులు నిలబడుతున్నారు. దేని కొరకు? ఆ యెబూసీయుల ప్రాంతం మీదకి వెళ్ళి యుద్ధం చేయాలి. ఇప్పుడు ఆ యెబూసీయుల ప్రాంతాలు కొండ మీదకి వెళ్ళాలంటే ఎక్కలేరు, చాలా కష్టంతో కూడుకున్న పని. దాని మీదకి ఎక్కి యుద్ధం చేయాలంటే ఇప్పుడు నేను పోను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ టాప్ వ్యూలో చూడండి ఒకసారి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒకసారి చూడండి. చూసారా మనుషులు చూడండి, ఇక్కడ నిలబడితే కనీసం అది ఎంత హైట్ ఉందో చూసారా? ఆ కొండ మళ్ళీ కొండ మీద ఆ ప్రాంతం చూసారా? జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మనిషి ఒకడు ఇంత హైట్ ఉంటే ఈ కొండ మళ్ళీ కొండ మీద ఈ ప్రాకారపు గోడ చూసారా ఎంత హైట్ ఉందో? పాసిబుల్ అంటారా? అసలు ఈ కొండ ఎక్కడం ఏంటి, మళ్ళీ దాని మీదకి ఎక్కడం ఏంటి? పోనీ ఎంతమంది ఎక్కగలుగుతారు ఆ సైన్యం మీద? ఇక్కడ ఉన్నటువంటి సైనికులు ఉన్నారే, ఇక్కడున్న సైనికుల గురించి ఇప్పుడు ఇది బుర్రలో పెట్టుకోండి, నేను చదువుతాను. ఇప్పుడు ఒక మాట చదువుదాం. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షం వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని చూసారా? యెబూసీయులు అనుకుంటున్నారు వాళ్ళ కోటలో ఉండి ఏమని? దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చినడలా ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేయుదురని దావీదునకు వర్తమానం పంపి ఉండిరి. ఈ మాట మీకు ఏమైనా అర్థమైందా? మళ్ళీ అవుతున్నాను. ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేయుదురని దావీదునకు వర్తమానం పంపి ఉండిరి. ఎవరు పంపారు? యెబూసీయులు పంపారు. ఎవరు పంపారు? దావీదు పంపారు. ఎందుకు అలా పంపారు? ఎందుకు పంపారు చెప్పనా? ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ కుంటోళ్ళు గుడ్డోళ్ళు నిలబడి రాళ్ళు విసిరానుకో ఇక్కడ సైన్యం ఎక్కగలరా? పైకి పోగలరా? ఇంత పెద్ద కోటను ఎక్కి దాని పైకి వెళ్ళి ఎవరైనా జయించగలరా? అందుకనే దీన్ని యెహోషువ కూడా జయించలేకపోయాడు. అంత పెద్ద ప్రాకారమైన పట్టణం ఇది. ఏది? ఈ యెబూసీయులు యెరూషలేము అనే పట్టణం. అయితే దావీదు నా జయించుకున్నాడు. అసలు ఎందుకునా ఈ ప్రాంతాన్నే దావీదు చూస్ చేసుకున్నాడు? చుట్టుపక్కల ప్రాంతాలు లేవా? ఉన్నాయి. కానీ దావీదు గోల్ ఏంటంటే ఏది పడితే అది రాజ్యంగా చేసుకోవడానికి, రాజధానిగా కట్టడానికి ఇష్టపడేవాడు కాదు. ఎవరు? దావీదు. పెడితే దేవుని కొరకు బెస్ట్గా చేయాలి, ఘనంగా ఉండాలి. చుట్టుపక్కల రాజ్యాల కంటే దేవుడు నాకు ఇచ్చిన రాజ్యం చాలా ఘనంగా ఉండాలా, గొప్పగా ఉండాలా. ఎప్పుడే కానీ ప్రాంతీయవాదం రాకూడదు, గొడవలు రాకూడదు అనే ఉద్దేశంతో దావీదు ఎంత తెలివైనడంటే అది బెన్యామీనుకు, ఇది యూదా వారికి ఎవరికి సంబంధించిన ప్రాంతం కాకుండా కరెక్ట్ సెంటర్లో ఈ ప్రాంతాన్ని ఎన్నుకుంటాడు. ఎవరు? దావీదు. దానికంటే ముందు దేవుని ప్రణాళిక అనుకోండి. కానీ దేవుడు తన హృదయానుసారుడైనటువంటి దావీదుని ఎన్నుకొని తన మనసులో ఉన్న చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. అర్థం చెప్తా. మీరు బాగా ప్రేమించే మీ భర్త ఉన్నాడు అనుకోండి, మీరు బాగా ప్రేమిస్తున్నారు మీ భర్తను, అలాగే మీ భర్త కూడా మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటున్నారు. అలా అర్థం చేసుకున్నప్పుడు మీ నొప్పి ఏంటో, మీ బాధ ఏంటో, మీ కన్నీరేంటో మీ భర్తకు మీరు చెప్పకపోయినా మీరు చేస్తున్న బిహేవియర్ని బట్టి, మీ మాట స్పందనను బట్టి ఆటోమేటిక్గా ప్రేమించే భర్త నీ మనసులో ఏముందో గుర్తుపట్టుకుంటాడు. కారణం ఏంటంటే నేను ప్రేమిస్తుంటా కాబట్టి. నీ హృదయ అంతరంగంలో ఏముందో తనకు తెలుసు కాబట్టి అదే నిన్ను సంతోషపెట్టడానికి తను అదే విధంగా ప్రయత్నం చేస్తాడు. దావీదు కూడా దేవునికి దగ్గర సహవాసం ఉన్నాడు కాబట్టి దేవుడు తన సంకల్పంలో తన మదిలో ఏదైతే అనుకుంటున్నాడో అదే మనసును, అదే తలంపులను దావీదు మనసులో పెడతాడు. అంటే ఒక వ్యక్తి, ఒక సేవకుడు, ఒక విశ్వాసి ఎప్పుడైతే దేవునికి దగ్గర అవుతాడో, దేవుని దగ్గరగా జీవిస్తాడో, దేవుడు మనసులో ఏముందో, దేవుడు ఎలా మనం పరిచర్య చేయాలని ఆశపడుతున్నాడో, ఎలా సేవ చేయాలని ఆశపడుతున్నాడో దేవుడు నెమ్మదిగా మన మనసులో పెడతాడు. ఇలా చేయి అనే ప్రేరేపణలు పుట్టించి పరిస్థితులు సమకూర్చి నడిపిస్తాడు. దావీదుకి ఎవరు చెప్పారు ఈ యెబూసీయులను జయించాలని? ఎందుకో తెలీదు. దావీదు యెబూసీయుల ప్రాంతానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఇప్పుడు చూపిస్తా చూడండి. ఆ ప్రాంతం ఎవరికి సంబంధించిందో, ఎలా ఉంటుందో. ఎందుకంటే భవిష్యత్తులో ఎలాంటి విభేదాలు రాకుండా దావీదు ఎంత తెలివిగా బిహేవ్ చేస్తున్నాడో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మ్యాపు. ఈ మ్యాప్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉంటుంది జెరూసలేం. ఇంకా ప్లే చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఎస్, ఇప్పుడు అది యూదా, కింద గ్రీన్ కలర్లో ఉందే యూదా పట్టణం, కింద గ్రీన్ కలర్లో యూదా, ఆ పైన ఎల్లో కలర్ ఉంచారా బెన్యామీను. ఆ బెన్యామీనుకు యూదాకు మధ్యలో సెంటర్లో యెరూషలేము అనే పట్టణం ఉంటుంది. ఆ పట్టణం ఎవరు ఇంతకు? దావీదు కాదు, ఇశ్రాయేల్ కాదు, కానీ యెబూసీయులకు సంబంధించింది. ఆ యెబూసీయుల ప్రాంతాన్ని దావీదు జయిస్తాడు. అలా అని చెప్పేసి యెబూసీయులది కదనా, మరి వీళ్ళు ఎందుకు వెళ్ళారు యుద్ధానికి? ఎందుకు వెళ్ళారంటే యెబూసీయులు అప్పటికే పాపంతోనూ కానానీయులతో కూడినటువంటి అన్య సాంప్రదాయమైనటువంటి విగ్రహాలతోనూ పాపం చేస్తున్నారు. వాస్తవానికి యెహోషువ టైంలోనే యెబూసీయులను ఎలగొట్టాలి. కానీ యెహోషువ వృద్ధాప్యానికి వచ్చాడు, జయించలేకపోయాడు. న్యాయాధిపతులు కానీ దాని తర్వాత కానీ ఎవరు పట్టించుకోలే. కానీ దావీదు, సౌలు కూడా పట్టించుకోలే. కానీ దావీదు రాజు అవుతానే ఆ పట్టణాన్ని పట్టుకున్నాడు. ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, ఇదిగో ఇలా ఉంటుంది. చుట్టూ ప్రాకారాలు చూడండి ఎంత హైట్ ఉంటాయో. ఆ ప్రాకారాలు కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ. ఓకేనా? ఓకే, వీడి వరకు దీని మధ్యలో పెట్టుకోండి. ఇప్పుడు అబ్జర్వ్ చేశారా?
ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే దీని వెనక ప్రాంతం కొండ ఉంటుంది, ఈ కొండ గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో దీని మీద పెద్ద చరిత్ర ఉంది, దీని వెనక పెద్ద చరిత్ర ఉంది. రానున్న 2-3 వారాల తర్వాత మళ్ళీ మనం ధ్యానం చేయబోతాం. ఈ కొండకు ముందు మనం 3 లోయలు ధ్యానం చేసాం, గుర్తుందో లేదో. కొండకు ముందు ఇటుపక్క లైన్ చేసి 3 లైన్లు చూపించా, 3 లోయలు ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఈ కొండ ఉంటుంది, ఈ కొండకు ఈ పట్టణానికి పెద్ద చరిత్ర ఉంది. అది ఏంటంటే 2-3 వారాల్లో లేదా నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇది మధ్యలో పెట్టుకోండి, ఓకేనా? ఇది మధ్యలో పెట్టుకోండి. ఇలా ఇటుపక్క లోయ, ఈ బ్యాక్ సైడ్ ఇంకో కొండ ఉంటుంది, ఇది దావీదు పట్టణం. యాక్చువల్లీ ఇది దావీదు పట్టణం. ఈ పైన ఉన్నటువంటి కొండ చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడే సొలొమోను మందిరం కట్టేది. ఇది దావీదు కోట, ఇది సొలొమోను మందిరం. రానున్న దినాల్లో మనం ధ్యానం చేయబోతాం. ఇది చూడండి, ఇది డేవిడ్ ప్యాలెస్. ఇక్కడ సొలొమోను కట్టిన మందిరం ఉంటుంది. ఏదైతే దావీదు ఇప్పుడు యెబూసీయుల కోట మీకు చూపించానో ఇదే ఆ ప్రాకారపు కోడలు, ఇది ఆ ప్రాకారం. ఇటుపక్క అంటే జియోగ్రఫికల్గా ఇటుపక్క లోయలు ఉంటాయి మొత్తం, ఇటుపక్క. అయితే దీన్నే కిద్రోన్ వ్యాలీ అంటారు. ఇక్కడ ఎక్కువ బంగాళదుంపలు పండించేవారు. మా సైడ్ ఏమంటారంటే ఉల్లగడ్డలు ఏమంటారు దాన్ని, బంగాళదుంపలు అంటే ఐడియా ఉందా? సో ఆ బంగాళదుంపలు ఎక్కువ పండించేవారు ఇక్కడ. గిహోను అనే కోనేరు ఉంటుంది, గిహోను. ఇక్కడ ఈ కిద్రోను వాలినే, ఈ కిద్రోను యొక్క లోయనే చాలా ఇంపార్టెంట్, ఈ కిద్రోను లోయ. అయితే దావీదు ఇక్కడ సైన్యంలో నిలబడి ఇప్పుడు ఇటుపక్క కానీ ఈ 3 లోయల్లోంచి వెళ్ళి యుద్ధం చేయాలి. మళ్ళీ ఈ కొండ ఎక్కడం కష్టం, ఎందుకంటే నిందాక వీడియోలో చూపించినట్టు ఈ కొండే ఎత్తుగా ఉంది. ఇంకా ఈ కొండ ఎక్కాలంటే ఎంత కష్టం ఊహించండి, చాలా కష్టం. కాబట్టి దావీదు ఏం చేశాడంటే ఈ కిద్రోను వాలిలోంచి వీళ్ళతో యుద్ధం చేయాలని ప్రయత్నం చేశాడు. అయితే ఈ యెబూసీయుల కోటలో ఉన్నటువంటి గుడ్డివారు కుంటివారు ఎవరైతే ఉండారో వాళ్ళు, ఒరే దావీదు, నువ్వు మా కొండ పైకి అసలు ఎక్కలేవురా, మా వాళ్ళు మేము పెద్ద బలశాలులము సూర్యులు అవసరం లేదు, మా ఊరిలో ఉన్నటువంటి మా కోటలో ఉన్న గుడ్డోలు చాలరా నిన్ను చంపేయడానికి అని దావీదుతో సవాల్ ఇస్తుతారు. ఇప్పుడు ఇంకొక వీడియో చూపిస్తుంది చూడండి, అప్పుడు నీకు ఆ వీడియోలో ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక్క నిమిషం, ఇంకో వీడియో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇది కోట, అది చాలా హైట్ ఉంటుంది, కొండ మీద ఉంటుంది. ఇక్కడ కోట మీద ఉండరే, ఈ కోట మీద ఎవరైతే నిలబడుకుంటారో వాళ్ళు కుంటోలు కానీ గుడ్డోలు కానీ, అంటే జనరల్గా ఆ యెబూసీయులు దావీదును అంత ఎటకారం చేస్తారు. ఇది చూసారా, ఇక్కడ నుంచి నిలబడి చూస్తున్నాడు దావీదు. ఇమాజిన్ చేసుకోండి ఒకసారి, ఇక్కడ నిలబడుకున్న దావీదు ఈ కొండ ఎక్కాలా, మళ్ళీ ఈ గోడ ఎక్కాలా? పాసిబులేనా? పోనీ ఈ కొండ ఎక్కి ఈడి వరకు వచ్చారనుకో, ఇక్కడ ఉన్నటువంటి కుంటివారు గుడ్డివాళ్ళు ఏం చేస్తారు, బండరాలు ఉంటాయి కదా, ఆ బండరాలు దొలిస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆ బండరాలు దొల్లుకుంటూ వచ్చి వీళ్ళని చంపేస్తారు. అంటే యెబూసీయుల ప్రాంతాన్ని జయించడం చాలా కష్టం. ఇప్పుడు దావీదు ఏం చేయాలి? ఆ కోటలోకి వెళ్ళి ప్రజలు చంపాలా, ఎలా చేయాలి? ఇది పాసిబులేనా ఆలోచిస్తూ ఉంటాడు దావీదు. ఇప్పుడు చూడండి కోట, చూడండి ఆ టెక్స్చర్, అంటే ఆ రాళ్ళు కానీ ఆ హైట్ కానీ ఎంత హైట్ ఉన్నాయో. ఆ కొండ మీదకి ఎక్కి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ కింద చూడండి, సైన్యం చూడండి, చీమల్లా కనపడుతున్నారు వీళ్ళకు. చూడండి కుంటోళ్ళు గుడ్డోళ్ళు రాళ్ళు ఇసిరినా చాలు, అందుకని గేలి చేస్తున్నారు వాళ్ళు, అంటే ఎటకారం చేస్తున్నారు. ఒరే దావీదు, మా సైడ్ రాలేవరా, మేము యుద్ధం చేయాలంటే నీతో సూర్యులాగా గొల్లాతులు, మా ఫిలిస్తీన్ ప్రాంతంలో గొల్లాతులు ఏం అవసరం లేదురా, జస్ట్ కుంటోలు గుడ్డోలు చాలరా నిన్ను పడగొట్టేయడానికి అన్నట్టుగా ఎటకారం చేస్తుంటారు. అప్పుడు దావీదు తన సైన్యంతో చెప్తాడు ఏమనంటే, ఎవడైతే ఇప్పుడు దావీదు తన సైన్యంతో ఒక మాట చెప్తాడు, ఆ మాట చదువుతాం. ఏముంటుందంటే, ఇది దినవృత్తాంత గ్రంథంలో ఉంటుంది, ప్లస్ ఇక్కడ కూడా చదువుదాం. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 7 యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన నెల ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానం పంపి ఉండిరి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. ఆ దినమున ఏం చేశాడు అసలు దావీదు, ఎట్లా జయించాడన్నా ఆ దినాన, ఎట్లా స్వాధీనపరచుకున్నాడు ఆ కోటను అంటే, ఇప్పుడు కింద చూడండి, యెబూసీయులను హతము చేయు వారందరూ నీటి కాలువ పైకి వెళ్ళి, ఇది చాలా ఇంపార్టెంట్, నీటి కాలువ పైకి వెళ్ళి దావీదునకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవాలని చెప్పాను. అందును బట్టి గుడ్డివారును కుంటివారును ఉన్నారు. అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదుపురం అని పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. ఈ దేనికి పేరు పెట్టాడు? ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదుపురము, దావీదు పట్టణము అని పేరు పెట్టాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ పట్టణాన్ని ఎలా జయించాడో దీన్ని మొదటి దినవృత్తాంత గ్రంథంలో ఇంకా కొంచెం క్లియర్ ఉంటుంది. ఇప్పుడు మొదటి దినవృత్తాంత గ్రంథం 11వ అధ్యాయంలో ఒక మాట చూపిస్తాను. మొదటి దినవృత్తాంత గ్రంథం 11వ అధ్యాయం. ఈ చరిత్ర గుర్తుపెట్టుకోండి, ఎలా దావీదు జీవించాడు, ఎంత కష్టపడి ఎంత ప్రాణాలు తెగించి రాజ్య కోటను, ఆ దావీదు పట్టణం ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ పట్టణాన్ని ఎలా పట్టుకున్నాడు. మొదటి దినవృత్తాంత గ్రంథం 11వ అధ్యాయం
చూడండి, తర్వాత దావీదు 4వ వచనం, తర్వాత దావీదును ఇశ్రాయేలు వారందును యెరూషలేమనబడిన యెబూసునకు పోయిరి. చూసారా, యెరూషలేమనబడిన యెబూసునకు పోయిరి, ఆ దేశవాసులైన యెబూసీయులు అచట ఉండిరి. అప్పుడు నీవు వీని యందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్తులు దావీదు అనగా, దావీదు పట్టణమనబడిన సియోను కోటను పట్టుకొనెను. చూసారా, అప్పుడు దీని యందు ప్రవేశింపకూడదని యెబూసీయులు అంటుంటే దావీదు ఏం చేశాడు? దావీదుతో అనగా దావీదు పట్టణమనబడిన సియోను కోటను పట్టుకొని ఎవడు మొదట యెబూసీయులను హతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతి అగునని దావీదు సెలవీయగా, సెరూయు కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యము పొందెను. తర్వాత దావీదు ఆ కోట యందు నివాసం చేసినందున దానికి దావీదు పురమని పేరు కలిగాను. కనిపించిందా? రైట్. ఇప్పుడు నేను మీకు వివరిస్తాను కథలాగా ఏం జరిగిందంటే, యెబూసి రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత 7 సంవత్సరాల 10 నెలలు హెబ్రోన్లో రాజధాని చేసుకున్నాడు. ఇప్పుడు దావీదుకు మంచి పట్టణం కావాలి, మంచి కోట కావాలి, తను రాజధానిగా చేసుకోవాలి. అప్పుడు దావీదు ఈ యెబూసీయుల ప్రాంతం గుర్తొచ్చింది. వాస్తవానికి యెబూసీయుల ప్రాంతం జోలికి వెళ్ళాలంటే డేంజర్. ఎందుకు డేంజర్ అంటే, యెహోషువ న్యాయాధిపతుల గ్రంథంలో తమ పితరులు కూడా చేయలేకపోయారు ఆ పట్టణంతో యుద్ధం. కానీ ఎందుకో తెలీదు, దావీదు ధైర్యం చేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ యెబూసీయులు ఎగతాళి చేస్తున్నారు. ఒరే దావీదు, నువ్వు గొల్యాతుని జయించి ఉండొచ్చురా, మా ప్రాంతంలో మీ గొల్యాతులు బలం కలిగిన వాళ్ళు లేకపోయినా అలాంటి వాళ్ళు నీతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, కుంటోళ్ళు గుడ్డోళ్ళు చాలరా నేను చంపడానికి అని ఎట్టకారం చేస్తారు దావీదును. ఇప్పుడు దావీదుకి ఏం చేయాలో అర్థం కావట్లా. అయితే ఈ ఏదైతే యెబూసీయుల కోట ఉందో ఆ కోటలోనికి నీళ్లు పోవడానికి ఒక సొరంగం ఉంటుంది. ఆ సొరంగాన్ని కనుక్కుంటాడు దావీదు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, దావీదు చాలా తెలివైనాడు. నిందాక ఒక మాట చెప్పా, కిద్రోను వాగు చూసిరా, ఆ కిద్రోను వాగు దగ్గర బంగాళదుంపలు పండేవి. ఆ బంగాళదుంపలు కథలా చెప్పుకుంటూ పోతున్నా, ఆ బంగాళదుంపలు పండడానికి నీళ్లు కావాలి. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చేవారంటే ఈ గీహోను లోయ గురించి వచ్చాయి. మళ్ళీ చెప్తున్నాను, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కిద్రోను, గిహోను, సీలోహు కోనేరు. గుర్తుందో లేదో, యేసుక్రీస్తు కూడా సీలోహు కోనేరుకి వెళ్ళి ఒకడికి ఎంగిలితో ముద్ద చేసి కళ్ళకు పోసి సీలోహు కోనేరుకి వెళ్ళి కడుక్కో అంటాడు. ఆ సీలోహు కోనేరు ఎలా వచ్చిందంటే, హిజ్కియా అనే రాజు ఆ కోనేరును కట్టిస్తాడు. అది ఎలా కట్టిస్తాడు అంటే, హిజ్కియా రాజు కాలంలో మనం ధ్యానం చేయబోతాం. ఈ గిహోను అన్నటువంటి ఈ ఊట నుంచి వచ్చేటువంటి నీటిని సీలోహు కోనేరులో పడే విధంగా హిజ్కియా రాజు కట్టిస్తాడు సొరంగం దోవి. అయితే యెబూసీయుల కాలంలో ఈ గీహోను కోటలోంచి వచ్చే నీళ్లు కోట బయట బంగాళదుంపలు పండేవి ఈ కిద్రోను వాగులో. ఈ బంగాళదుంపలు పండుతుంటే ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దావీదు బుర్రలో స్ట్రైక్ అయింది. ఈ నీళ్లు వీళ్ళు ఎలా ఉంటున్నారు లోపల, వీళ్ళకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంత కొండపైకి ఇమాజిన్ చేసుకోండి ఒకసారి. కొండపై నుంచి కిందికి రావడం నీళ్లు సులభమే, కింది నుంచి నీళ్లు పైకి పోవడం కష్టం. నా పాయింట్ మీకు అర్థం ఉందా? కొండపై నుంచి నీళ్లు కింద పడడం సులభం, కింది నుంచి పైకి పోవడం కష్టం. దావీదుకి ఎందుకో స్ట్రైక్ అయింది, ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడ పోతున్నాయి? దావీదు ఆలోచించాడు. అప్పుడు తన సైనికులు చెప్పాడు, ఒరే సైనికులారా, మీరు ఎవరైతే, మన భాషలో మాట్లాడుతున్న మీరు ఎవరైతే ముందుగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కోటలోకి ఎంటర్ అయ్యి ఈ స్వరంగం ద్వారా, ఈ నీటి తరంగం ద్వారా లోపలికెళ్ళి కోట లోపలికెళ్ళి తలుపులు తీస్తాడో వానిని నేను సైన్యాధిపతిగా చేస్తాను అని అంటాడు. అప్పుడు యోవాబు అనేవాడు ఏం చేస్తాడంటే, యోవాబు అనేవాడు ధైర్యం చేసి ముందుకెళ్ళి ఆ ఏదైతే గీహోను ఊట అని చెప్పినా ఆ ఊటలో నుంచి, ఆ పంపులో నుంచి లోపలికెళ్ళి యెబూసీయులు కోట ఉంది కదా, వీళ్ళు ఇంత పైకి ఎక్కుకుంటూ పోవడంటే కష్టం. అదే రహదారి గుండా వెళ్ళారనుకో ఈజీ. ఇప్పుడు రహదారి గుండా వెళ్ళాలంటే వాళ్ళ తలుపులు మూసేసింటారు. కాబట్టి మనోడు ఎవడైనా తెలియకోకుండా లోపల నుంచి డోర్ ఓపెన్ చేయాలి. అలా డోర్ ఓపెన్ చేస్తే అప్పుడు దావీదు సైన్యం లోపలికి వెళ్తుంది, వెళ్ళి ఈజీగా జయిస్తారు. అలా లోపలికి వెళ్ళిన వ్యక్తి ఎవడంటే యోవాబు. ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అని చెప్పిన వ్యక్తి ఎవరంటే దావీదు. ఇదంతా జరిగించింది ఎవరంటే దేవుడు. ఎందుకంటే ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకోవడం ఎవరి వల్ల కాలే, కానీ దావీదు చేయగలిగాడు. ఇప్పుడు చెప్పిన చరిత్ర అంతా వీడియో రూపంలో చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు చెప్పిన చరిత్ర అంతా వీడియో రూపంలో చూపిస్తాను, ఓకే? ఇప్పుడు చూద్దాం. చెప్పాడు సైనికుడు. ఇప్పుడు యోవాబు వెళ్తున్నాడు, చూడండి. యోవాబు ముందుకు వచ్చాడు. ఇప్పుడు కనిపిస్తుంది సార్. ఈ నీటిని కనిపెట్టిన వ్యక్తి ఎవరంటే కెప్టెన్ చార్లెస్ వారెన్ అని, సారీ మీకు కనపడలేదా, చార్లెస్ వారెన్ అని. ఈయన అప్పట్లో క్వీన్ విక్టోరియా రాణి గారు యెరూషలేం ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తవ్వకాల్లో అనేకమైనటువంటి విశిష్టమైన సంగతులు కనుగొనమని వెళ్ళి తవ్వకాలు కనిపెట్టి అక్కడ ఉన్నటువంటి చారిత్రక సంఘటనలన్నీ వెలికి తీసి పుస్తకాల రూపంలో రాశారు. ఈయన కెప్టెన్ చార్లెస్ వారెన్ అని, పురావస్తు శాఖ వాళ్ళు అంటారు కదా అలా. సో ఇప్పుడు ఆయన ఏదైతే ఈ లోయ, ఈ పంపు కనపడుతుందో చూసారా, 1867 ఆ టైంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు చూడండి, ఏదైతే ఈ గీహోను స్ప్రింగ్ ఉంటుందో ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ యోవాబు అనేవాడు ఈత కొట్టుకుంటూ ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళాలి. సో ఇలా వచ్చిన తర్వాత
ఈ గీహోన్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యి ఈ 14 ఇంచుమించు 13-14 మీటర్ల ఎంతో హైట్ ఉంటుంది. సో ఇప్పుడు 13 మీటర్ల హైటు ఈ కొండ పాక్కుంటే ఇలా ఎక్కాలి, ఇలా ఎక్కాలి లోపలికి వెళ్ళాలంటే, అంటే వాళ్ళకు తెలియకోకుండా. ఇలా ఎక్కిన తర్వాత మళ్ళీ ఇక్కడ టన్నల్ ఉంటుంది, ఈ టన్నల్లో నుంచి చూసారా, ఎస్ ఇది ఇంపార్టెంట్ మనకు. ఇక్కడ చూసారా ఈ గీహోను ఏదైతే ఉందో ఇది ఊరు బయట ఉంది. ఇప్పుడు దావీద్ అనే వాళ్ళు ఇక్కడ కిద్రోను వాగు దగ్గర ఉండేవాళ్ళు, అంటే ఇక్కడ ఈ లోయలో ఇక్కడ ఉండేవాళ్ళు. దావీద్ ఏం చేశాడంటే వీళ్ళకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయిరా, ఇంతకీ ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ఆలోచన చేస్తే ఇక్కడ కిద్రోను అనే వాల్యూ ఉంది, ఇక్కడ. అప్పుడు దావీద్ ఏం చేశాడంటే ఈ ఊటలో నుంచి యోవాబు ఎక్కుతున్నాడు. యోవాబు ఎవరంటే సైన్యాధిపతి. యోవాబు అనే పేరు గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో ఉపయోగపడతాడు. సో ఎంటర్ అయిపోయాడు లోపలికి. ఎంటర్ అయిపోయి ఆ టన్నల్ అంటే ఏమంటారు పంపు, ఆ టన్నల్లో నుంచి లోపల వీళ్ళేమో పైన ఉన్నారు, వీళ్ళేమో సిటీ గేట్ పైన ఇప్పుడు డోర్ ఓపెన్ చేశాడు అంతే. ఇప్పుడు బయట ఉన్నటువంటి దావీదు సైన్యం అంతా లోపలికి ఎంటర్ అయ్యాడు. లోపలికి ఎంటర్ అయ్యి వాళ్ళతో యుద్ధం చేసి అప్పుడు యెబూసీయుల కోటను పట్టేసుకుంటాడు దావీదు. పట్టేసుకొని ఆ తర్వాత అదే డేవిడ్ అంటే దావీదుపురముగా పిలువబడుతుంది. ఇప్పుడు మీరు చూసారా ఏదైతే ఇది ఉందో ఇది ఇక్కడ మళ్ళీ ఒక విషయం గమనించండి. ఇక్కడ నాకు దావీదు బాగా నచ్చిన విషయం ఏంటంటే దావీదు ఎంత జ్ఞానం కలిగినవాడు, ఎంత తెలివైనవాడు అంటే తన కోట ఇంత హైట్లో ఉంది అనుకోండి, ఇమాజిన్ చేసుకోండి. అది తన కోట ఇంత హైట్లో ఉంది. ఆ కోటను చేయించడమే కష్టం. ఇప్పుడు కొండ ఎక్కాలి, మళ్ళీ ప్రాకారపు కూడా ఎక్కాలి, మళ్ళీ ఆ కోటను చేయించడం కష్టం. అయితే దేవాలయాన్ని కట్టేటప్పుడు అంటే సొలొమోను మందిరం కడతాడే, ఆ మందిరానికి కావాల్సిన స్థలాన్ని, ఆ ప్రాంతాన్ని ఎక్కడ సిద్ధపరుస్తాడు తెలుసా? తన కోట ఇంత హైట్లో ఉంటే దేవాలయం ఇంకా ఇంత హైట్లో ఉంటుంది. అంటే ఎవడైనా సరే ఏ శత్రువైనా ఈ కొండెక్కి ఆ కోటలో ప్రవేశించాలని కష్టం, ఇంకా దేవాలయం ప్రవేశించాలంటే ఇంకా కష్టం. అంటే తనకంటే, తన సౌఖ్యం కంటే, తన క్షేమం కంటే దేవాలయం సౌఖ్యాన్ని లేదా దేవాలయం యొక్క క్షేమాన్ని కోరినవాడు దావీదు. ఇప్పుడు కాళ్ళు చూడండి, ఇప్పుడు నీకు చూపిస్తాను. ఇక్కడ ఉంది సరా, ఇక్కడ ఇది ఉంది సరా, ఇది ఇక్కడ దావీదు ప్యాలెస్ ఉంటే ఇక్కడ సొలొమోన్ టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు యెరూషలేంకి వెళ్తే ఇప్పుడు కూడా ఉంటాయి. ఇప్పుడు దావీదు ప్లేస్ ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటా సొలొమోన్ మందిరం. ఊహించండి, ఇది ఎక్కడమే కష్టం అంటే ఇది ఎక్కుతామా? అదేదో దావీదు దేవాలయాన్ని ఇక్కడ కట్టి తన కోటని ఇక్కడ కట్టుకోవచ్చుగా. నా ప్రశ్న మీకు అర్థమవుతుందా? దావీదు దేవాలయాన్ని ఇక్కడ కట్టి తన కోటని ఇక్కడ కట్టుకోవచ్చు కదా. కానీ దావీదు అలాంటి పని చేయాల. ఎందుకంటే తాను ఇక్కడుండి దేవాలయపు కోటను మాత్రం ఉన్నతమైన పర్వతం మీద కట్టాడు. ఈరోజు మన వాళ్ళు నాకు కొన్ని మందిరాలకు వెళ్ళినప్పుడు, కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు ఇల్లు బల్లె ఉంటుంది, మందిరం చూసే రేకులు డబ్బాలాగా. అంటే తప్పంటాంలే, మరి ఇల్లు బాగున్నప్పుడు సేవకుడు బాగుండకూడదని అంటాంలే. సేవకుడు బాగుండాలి, తప్పలేదు, మంచిగా ఉండాలి. కానీ దేవుని ప్రేమించే వ్యక్తి తనకంటే దేవుని మందిరం బాగుండాలి, దేవుని సన్నిధి బాగుండాలి అని ఆరాటపడతాడు. నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే సౌలు రాజయ్యి 40 సంవత్సరాలు పరిపాలించాడు. 40 సంవత్సరాల్లో చరిత్రకారులు ఏమంటారు తెలుసా? కోట కానీ, కనీసం ప్రజలకు కావాల్సిన నిత్యావసరమైనటువంటి సరుకులు కానీ, పరిస్థితులు కానీ, రాజనీతి కానీ, ప్రజలను ప్రేమించాల్సినంతగా ప్రేమించి రాజ్యాన్ని కట్టుకోవాల్సినంతగా కట్టుకోలేదు. ఎవరు తెలుసా? 40 సంవత్సరాలు పరిపాలించిన సౌలు. ఎప్పుడు చూడు దావీదును తరుముకోవడానికే సరిపోయింది. తన స్వార్థం తను చేసుకోవడంగా సరిపోయింది. ఎవరికి? సౌలుకు. కోట కానీ, సామ్రాజ్యాన్ని కానీ, రాజధాని కానీ ఎక్కడన్నా సౌలు కట్టినట్టు ఒక్క వచనంలో కూడా మనకు కనపడదు. మరి ఎక్కడున్నా సౌలు? చరిత్రకారులు ఏమంటారంటే ఆనాడు కానానీయులు రాతి గుహల్లో ఉండేవారు, కాపురం చేసేవారు. అలా సౌలు అనే రాజు రాతి గుహల్లో ఉన్నాడు. ఎందుకంత దౌర్భాగ్యం? మరి దావీదు కూడా అలా ఉండొచ్చు కదా. ఉండలేదు. ఎందుకంటే దేవుని నమ్ముకున్న పిల్లలు, దేవునికి దగ్గర ఉన్న వీళ్ళు ఈ ప్రపంచంలో ఆర్థికంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, విద్యలో కావచ్చు, ప్రతి విషయంలో ముందుండాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మనం నమ్మిన తండ్రి పేరు కించపరచకూడదు, అవమానపరచకూడదు. ఈరోజు సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, బంధువులు ఎదురు కావచ్చు, స్నేహితులు ఎదురు కావచ్చు, దేవుని నామాన్ని కించపరిచే విధంగా దయచేసి జీవించద్దండి. దేవునితో సహవాసం చేయండి, ఘనంగా గొప్పగా ఆలోచించండి. ప్రాముఖ్యంగా ఒక మందిరానికి వెళ్ళినప్పుడు నేను ఒక ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిలో ఈ కాకులు, పావురాల రెట్ట, ఆ పావురాలు వాడటము, కోళ్ళు అన్నీ తిరుగుతున్నాయి. అది ఎట్టుందంటే ఎంత అసహ్యంగా ఉందంటే ఆ మందిరంలో చిన్న మందిరం రేకులేసింది. పాస్టర్ గారి ఇల్లేమో బాగుంది. అంటే దేవుడు అంత నీచమా? దేవుడి మందిరం అంత చీపా? దేవుని మందిరం అంటే ఎలా ఉండాలి? ఎంత గొప్పగా ఉండాలి? ఎంత ఘనంగా ఉండాలి? దావీదును చూడండి, తన కోటను కింద కట్టుకుంటే దేవుని మందిరం పైన కట్టాడు. వీడియో చూపిస్తాను, భవిష్యత్తులో మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది. అంటే మీరు బైబిల్ బాగా చదివే వాళ్ళైతే తర్వాత మీకు నెక్స్ట్ టైం ఉపయోగపడుతుంది, ఒకవేళ మీరు అర్థం చేసుకోగలిగితే. ఓకేనా? జస్ట్ నేను చూపిస్తాను అంతే, ఎక్కువసేపు దాన్ని వివరించనేమి.
ఏదైతే ఈ కోట ఉందో, ఈ కొండ ఉందో, ఇక్కడ ఉంటుంది చూడండి లోయ. ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తాడు. అదే అప్పుడు లోపలికి వెళ్ళాడు, ఈ యోవాబు ఎంటర్ అయిపోయి లోపలికి వెళ్తాడు. ఇది చూడండి, ఇక్కడ ఉంటుంది చూడండి. ఇది హిజ్కియా టనల్. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది భవిష్యత్తులో నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది హిజ్కియా టనల్. దానికి ఆ గీహోన్కు ఈ హిజ్కియా టనల్ మళ్ళీ తర్వాత హిజ్కియా రాజు అయిన తర్వాత అటాచ్మెంట్స్ చేస్తాడు. అశ్షూరులు యుద్ధానికి వస్తున్నప్పుడు అప్పుడు ఆయన హిజ్కియా రాజు తవ్విస్తాడు దీన్ని. ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కూడా హిజ్కియా టనల్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అది రానున్న దినాల్లో చెప్తాను. రైట్, ఇప్పుడు ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేశారా? ఇది దావీదు కోట అయితే, ఇది దావీదు కోట అయితే ఇక్కడ ఉంటుంది మందిరం. మీకు గుర్తుందా? దావీదు బెచ్చబాటు చూస్తాడు మిద్ది మీద, ఆ మిద్ది ఇక్కడే ఉంటుంది. దావీదు తన పురంలో నుంచి మిద్ది మీద నుంచి స్త్రీ బెచ్చబా స్నానం చేద్దాన్ని చూస్తారు కదా, ఆ మిద్ది ఇక్కడే ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ నుంచి మనోడు తొంగిస్తాడు బెచ్చబాను. ఉదయకాల దినాన్ని లేస్తానే దావీదుకు ఇక్కడ దేవాలయం కనపడుతుంది. అంటే వేకుజామున దావీదుకు, మీకు గుర్తుందో లేదో, తన కీర్తనలో రాస్తాడు దావీదు, నీ మందిర ఆవరణలో గడపాలని, నీ సన్నిధిలో ఉండాలని నాకు ఆశ ప్రభువా అంటాడు. అంటే దావీదు ఇక్కడి నుంచి బయలుదేరి చూసారా, ఇక్కడ మీకు దారి కనపడుతుంది. ఎగ్జాక్ట్గా దావీదు ఎక్కువగా దేవుని సన్నిధి తన పక్కనే ఉండేటట్టు, తనతో ఉండేటట్టు చూసుకునేవాడు. అంతెందుకండి, దావీదు రాజు అవుతాని తర్వాత మనం ధ్యానం చేయబోతాం. దావీదు రాజు అయిన వెంటనే మందసం ఎక్కడో ఉందని రాజు అయిన వెంటనే మందసాన్ని తీసుకొని వస్తాడు. అరే నా దేవుని మందసం అక్కడ ఎక్కడో ఉంది అని తీసుకొని వచ్చి ఇక్కడ తన కోట పక్కనే పెట్టుకుంటాడు దావీదు. చూడండి ఎంత ప్రేమ కలిగి ఉంటాడు దావీదు, ఇక్కడ పెట్టుకుంటాడు దావీదు. చూద్దాం, ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం త్వరగా. అదో, సో ఆ యెబూసీయుల కోటలను పడగొట్టేసి తర్వాత దావీదు పురాణం ఇది చెప్పారు కదా, ఇది దావీదు పురం, ఇది దావీదు కోట. ఇక్కడే దావీదు బెచ్చబాను చూసేది. ఇక్కడ తను మిద్ది మీద నిద్రపోకుండా యుద్ధానికి వెళ్ళకోకుండా చూస్తారు కదా, ఇక్కడే జరిగి ఈ కోటలోనే. సో ఇది దావీదు యొక్క పురం, దావీదు యొక్క తాను నివసిస్తున్న కోట. ఎస్, ఈ స్తంభం చూసారా, ఇది ఒరిజినల్గా దావీదు కాలంలో ఇప్పుడు ఇలా పడిపోయింది. అది ఇప్పుడు పడిపోయింది అంటే ఇప్పుడు మీకు ఇమేజ్ పక్కన చూపించారు కదా, ఇప్పుడు అలా పడిపోయింది. ఇక్కడే దావీదు చూసారా, ఇక్కడ బల్లలు కనపడుతున్నాయి మీకు, బల్లలు కింద కనపడుతున్నాయి. ఇక్కడే ఈ కింద ప్రజలు ఉండేవారు. ఆ ప్రజల కింద అప్పుడే బెచ్చబా స్నానం చేస్తున్నప్పుడు చూసింది దావీదు. సో ఇటుపక్క వెళ్తే ఇంకా దేవాలయం ఇక్కడ మందిరం, ఈ ప్రాంతంలో కడతాడు మందిరం. ఇది సొలొమోనుకు దావీదు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఇక్కడ మందిరం కట్టినాయనా అని చెప్తాడు. ఇక్కడ మందిరం కడతాడు. అక్కడ రాజు అయిన వెంటనే తాను మందసాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెడతాడు. ఎవరంటే దావీదు. రైట్, ఇక నన్ను చూడండి, ముగిచేద్దాం. సో మై ఫ్రెండ్స్, నేను ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు మనం అందరం చెప్పుకుంటున్నటువంటి దావీదు పట్టణం అని ఏదైతే ఉందో, ఒకప్పుడు ఇశ్రాయేల్ ప్రజల చేతిలో లేదు. అయితే దేవునితో దగ్గర సహవాసం చేయబట్టి దేవుడు తన హృదయాన్ని ప్రేరేపించి దావీదును యెబూసీయుల మీదకి యుద్ధాన్ని పంపించిన తర్వాత ఆ యెబూసీయుల కోటను జయించాడు. ఇప్పుడు చెప్పండి, దావీదు పట్టణం ఒకప్పుడు ఎలా పుట్టింది? దావీదు పట్టణం ఎక్కడి నుంచి వచ్చింది? యెబూసీయులు అనే వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు. ఆ యెబూసీయుల ప్రాంతాన్ని దావీదు జయించి ఆ పట్టణాన్ని ప్రాకారాన్ని కట్టాడు. మరి మొదటి రాజు అయిన సౌలు కానీ యెహోషువ కానీ దాని ముందు కాలంలో ఎందుకు చేయలేకపోయారు? ఎందుకంటే అది అంత బలవంతమైన పట్టణం. కాలం మారిన తర్వాత దావీదుని ఎన్నుకొని అదే పట్టణంలో తను యుద్ధం చేసి అద్భుతమైన పట్టణాన్ని కడతాడు. మీరు ఇప్పటికెళ్ళా చరిత్రలో నిలిచిపోయిన పట్టణం. ఇప్పటికీ డోమ్ ఆఫ్ ది రాక్ అని, తర్వాత రాను దినాలు మనం హిజ్కియా కాలం తర్వాత దినాలు ధ్యానం చేద్దాం. డోమ్ ఆఫ్ ది రాక్ అని, ఏదైతే వెస్టర్న్ వాల్స్ అని మనం ఏదైతే చదువుకుంటున్నామో, ఈ పట్టణం కొరకు ఈ పట్టణం కొరకు ఎంతమంది కొట్టుకున్నారో ఒక లిస్టు చూపిస్తాను. జస్ట్ ఒకవేళ మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి, కొంచెం చూపిస్తాను. ఆ పట్టణం కొరకు ఏదైతే నేను చెప్పాను కదా, ఆ యెరూషలేం అనే ప్రాంతం కొరకు ఎంతమంది ఎన్ని యుద్ధాలు జరిగాయో ఇప్పటి వరకు స్టిల్ ఇప్పటి కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. అఫ్కోర్స్ మీకు కూడా తెలిసే ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం, సిరియా వాళ్ళు బాంబులు వేయడం కావచ్చు, తర్వాత ఫిలిస్తీన్ల ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు యుద్ధం చేయడం కావచ్చు, ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు నేను ఒక చిన్న షార్ట్ టైం చూపిస్తాను త్వరగా. క్రీస్తు శకం 32లో యూదులు తిరుగుబాటు నాయకుడు బర్ కోకబా అనేటువంటి ఆయన రోమీల మీద తిరుగుబాటు చేస్తాడు. మీకు గుర్తుందా లేదా? రోమీలు పరిపాలిస్తుంటారు. ఎప్పుడు యేసుక్రీస్తు సిలువ వేసినప్పుడు, యేసుక్రీస్తు చనిపోతున్నప్పుడు యేసుక్రీస్తుని చంపింది ఎవరంటే రోమీల ప్రకారం సిలువ వేశారు. యూదులు ప్రోత్సహిస్తే రోమీల ప్రకారం, అంటే రోమీలు ఆధిపత్యంలో ఉండేది. అలా రోమీల ఆధిపత్యానికి తిరుగుబాటు చేశాడు ఎవరంటే ఒక యూదుడు. ఆ యూదుడు తిరుగుబాటు చేస్తే తిరిగి మరలా దాన్ని రోమీలు స్వాధీనపరచుకున్నారు. చూడండి, రోమీలు నుండి యెరూషలేం స్వాధీనం చేసుకున్నారు. తర్వాత రెండోది,
రోమిలు తిరిగి దాన్ని స్వాధీనపరచుకొని వారి అధిష్టాన దేవత అయిన బహుశృతి అంటే జూపిటర్కు ప్రతిష్ఠించి పూర్తిగా అన్య ఆచారంగా మార్చివేశారు. ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం 135లో. అంటే రోమిలు మళ్ళా ఈ యెరూషలేమును స్వాధీనపరచుకొని అక్కడ బహుశృతి జూపిటర్ అనే బొమ్మను లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించి అన్యజాతిగా మార్చేశారు ఆ యెరూషలేము అనే దాన్ని. తర్వాత క్రీస్తు శకం 325 రోమన్ చక్రవర్తి కాన్స్టంటైన్ అనే క్రైస్తవ రాజు ఈ రోమన్ చక్రవర్తి క్రైస్తవ నగరంగా ప్రకటించాడు. చాలా ఇంపార్టెంట్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, కాన్స్టంటైన్. మొట్టమొదట క్రిస్మస్ జరిగింది ఎవరి కాలం తెలుసా? మొట్టమొదట క్రిస్మస్ అనే పండుగను ప్రారంభించింది కావచ్చు, జరిగింది ఎవరి కాలం తెలుసా? ఈ కాన్స్టంటైన్ రాజే. ఈ కాన్స్టంటైన్ రాజు చేశారు. వీళ్ళ తల్లి పేరు మౌనిక. ఈ కాన్స్టంటైన్ రాజు, ఇది మళ్ళీ పెద్ద చరిత్ర, అది పక్కన పెట్టండి, జస్ట్ గుర్తుపెట్టుకోండి చాలు. ఈ కాన్స్టంటైన్ రాజు రోమన్ చక్రవర్తి కొన్నప్పుడు ఈ యెరూషలేము అనే పట్టణాన్ని క్రైస్తవ నగరంగా ప్రకటించాడు. తర్వాత క్రీస్తు శకం 614లో పర్షియన్లు వచ్చారు. పర్షియన్లు దాన్ని జయించేశారు. మళ్ళీ 629లో జెంజెంటైన్ అయినటువంటి చక్రవర్తి దాన్ని మళ్ళీ తిరిగి వశపరుచుకున్నాడు. ఆ తర్వాత 637లో ముస్లిం ఖలీఫా ఓమర్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఆయన ఒక ఖలీఫా అనేటువంటి ఆయన ముస్లిం, ఆయన చేతిలోకి వెళ్ళిపోయింది. తర్వాత 1099 నుండి 1187, 1200, 1244 వరకు క్రూసేడ్స్ జరిగాయి. క్రూసేడ్స్ అంటే చాలా యుద్ధాలు జరిగాయి ఆ యెరూషలేముకు. ఇది ప్రాముఖ్యమైన ఘట్టం. అంటే ఈ ఘట్టంలో ఎక్కువ యుద్ధాలు జరిగాయి. ఆ తర్వాత 1187, 1229లో ముస్లిం స్వాధీనపరచుకున్నారు. ఇప్పుడు దాకా నేను దేని గురించి చెప్తున్నా? అమరావతి గురించి కాదు, యెరూషలేము పట్టణాన్ని గురించి. ఓకేనా? మర్చిపోయారు. సో తర్వాత యెరూషలేము తర్వాత 1244, 1517లో ఐగుప్తులు వశపరుచుకున్నారు. ఐగుప్తులు తీసుకున్నారు దేన్ని? యెరూషలేమును. తర్వాత 1517లో టర్కీలు దాన్ని స్వాధీనపరచుకున్నారు. తర్వాత 1947లో బ్రిటిష్ జనరల్ ఆల్బెనీ అనేటువంటి ఆయన స్వాధీనపరచుకున్నాడు. తర్వాత 1947లో అరబ్బులకు యూదులకు పంచివ్వడం జరిగింది. 1947 ఇది గుర్తుపెట్టుకోండి, 1947. ఈ డేట్ చాలా ఇంపార్టెంట్. ఈ డేటు ఎందుకంటే మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది. ఇజ్రాయెల్కు 1948లో వచ్చింది. అయితే 48లో వచ్చింది కానీ కొంచెం భాగం అరబ్బులకు, కొంచెం భాగం యూదులకు పంచిపెట్టారు. అయితే 1967లో మళ్ళీ ఒక భయంకరమైన యుద్ధం జరిగింది. అది ఎంటాల యుద్ధం అంటే 6 రోజుల యుద్ధం. అయితే యూదులు అనేవాళ్ళు ఈ 1967లో చాలా చిన్న దేశం, ఈ చిన్న దేశాన్ని జయించాలని చెప్పేసి అటుపక్క అరబ్బులు, ఇటుపక్క ఐగుప్తీయులు, ఇటుపక్క ముస్లిమ్స్ కంట్రీ మొత్తం యుద్ధానికి వస్తారు. ఎన్ని రోజులు జరిగింది? 6 రోజులు యుద్ధం జరిపి ఓడిపోతారు అనుకున్న టైంలో గెలిచారు. అప్పుడు ప్రపంచ దేశమంతా ఆశ్చర్యపోయింది. ఇంత చిన్న దేశం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరినీ భయపెట్టింది. ఎవరు? యూదులు, అనగా యెరూషలేము పట్టణ ప్రజలు. ఎందుకంటే ఇప్పటికీ చూడండి, చిన్న పట్టణం. ఒక మాటలో చెప్పాలంటే మీ దగ్గర స్కూటీ ఉందనుకో, మీరు యెరూషలేముకు ఈ పక్క నుంచి 2 గంటలు పోవచ్చు. అంటే స్కూటీ తోలుకుంటా ఈ పక్క నుంచి ఈ పక్కకు 2 గంటలు ప్రయాణం చేయొచ్చు. అంటే అంత చిన్న పట్టణాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళు యుద్ధానికి వచ్చినా కూడా జయించలేకపోతారు. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, ఇలా ఎన్నో యుద్ధాలు జరిగాయి, ఎన్నో ప్రాంతాలు దోచుకోవడానికి వచ్చారు ఆ యెరూషలేము అనే పట్టణాన్ని. ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం న్యూస్. ఇప్పటికీ కొంచెం అరబ్బుల చేతిలో, కొంచెం యూదుల చేతిలో ఉంది. ఇప్పుడు మనం చూస్తాం వెస్ట్రన్ వాళ్ళని. ఇప్పటికి మీరు వెళ్ళారనుకో, డోమ్ ఆఫ్ ది రాక్లోకి మనల్ని ఎంటర్ చేయరు. క్రైస్తవులు ఎవరైతే ఉంటారో, అన్యులు ఎవరైతే ఉంటారో, ఆ డోమ్ ఆఫ్ ది రాక్లోకి, ఆ మసీదులోనికి ఎవరిని పడితే వాళ్ళు ఎంటర్ చేయరు. ప్రాముఖ్యంగా యూదులను అయితే అసలు ఎంటర్ చేయరు. ఎవరైతే అరబ్బులు ఉంటారో అది అరబ్బు చేతుల్లో ఉంది. ఈ వెస్ట్రన్ వాళ్ళు ఎవరైతే హిజ్కియా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తారు కదా, ఆ వెస్ట్రన్ వాళ్ళు ఒకటి యూదుల చేతిలో ఉంది. అక్కడికి వెళ్ళి ఎక్కువ మంది ప్రార్థన చేస్తారు. ఇప్పుడు మీరు కూడా వెళ్ళినా కూడా అక్కడ మాత్రం ప్రార్థన చేయగలుగుతారు. సో ఇదంతా కాన్సెప్ట్ ఎందుకు చెప్పానంటే, ఇదంతా ఒకప్పుడు దేవుడు హృదయాన్ని ప్రేరేపించి యెబూసీయుల పట్టణాన్ని పట్టుకొని తన జ్ఞానంతో, దేవుడు తనకిచ్చిన కృప చొప్పున, దేవుని సంకల్పం చొప్పున ఆ పట్టణాన్ని పట్టుకొని అద్భుతమైన రాజధాని కోటను నిర్మించాడు. ఎవరు? దావీదు కొడుకైన సొలొమోను దాని వైభవాన్ని ప్రపంచ దేశాల్లో ఉన్నవాళ్ళు, ఈవెన్ గుర్తుందా, షేబా దేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని చూడడానికి వస్తుంది. అంటే అంత బాగా కట్టాడు. ఈవెన్ వంట వండించే వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు కూడా ఆశ్చర్యకరంగా ఉండేవి. ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ, ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం కదా, ఇంటి లోపల ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ అంత వైభవంగా కట్టాడు సొలొమోను. అంటే దావీదు పునాదేస్తే కొడుకు సొలొమోను దాన్ని నిర్వర్తించాడు. ఆ తర్వాత కాలం మారుతున్న కొద్ది రాజులు చేసిన తప్పును బట్టి, పాపాలను బట్టి, వాళ్ళు చేసిన అవిధేయతను బట్టి, విగ్రహాలను బట్టి అశ్షూరులు కొంతమంది వచ్చారు. తర్వాత బబులోనులు వచ్చారు. మొత్తం పట్టణాన్ని గుల్లగా నాశనం చేశారు, పాడు చేశారు. రీసెంట్గా
సమయం పోతుంది. ఒక థియాలజీ చేసే ఒక స్టూడెంట్, ఒక అమ్మాయి ఎల్లెట్, ఆమె పేరు ఎల్లెట్ భారంతో ప్రార్థన చేస్తుంది. ప్రభా, ఆ ప్రాంతంలో అనేక తవ్వకాలు జరుపుతుంటారు. ఆ తవ్వకాలు జరుపుతున్నప్పుడు రీసెంట్గా ఆ పట్టణంలో రీసెంట్గా అంటే దాదాపు ఒక 150 years బ్యాక్, అది రీసెంట్ ఎందుకంటారంటే కొన్ని వేల సంవత్సరాలు కాకుండా 150 సంవత్సరాల కింద, 100 సంవత్సరాల కిందట ఈ ఎల్లెట్ అనేటువంటి స్త్రీ ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో అప్పట్లో వాళ్ళు బాత్రూమ్స్ వెస్ట్రన్స్ ఎలా వాడేవాళ్ళు అంటే బాత్రూమ్స్ ఎలా యూజ్ చేసేవాళ్ళు, వాళ్ళ గదులు ఎలా ఉండేవి, తవ్వి ఇప్పటికి కూడా అవి ఉన్నాయి. ఒకవేళ దేవుని చిత్తం అయితే మీరు ఎవరైనా దేవుడు ఆ కృపణిస్తే లక్షణంగా వెళ్ళి చూడొచ్చు. ఇదంతా మీరు చూసినప్పుడు దేవుని ఔన్నత్యం, దేవుని గొప్పతనం, దావీదు దేవుడికి ఇచ్చిన విలువ, తను ఇక్కడ ఉంటే దేవుని మందిరం ఇక్కడ ఉండేది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ ఉండాలి. దేవుడు ఎప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉండాలి. మన క్షేమంగా ఉండడం, మనం సంపాదించుకో తప్పలేదు, కానీ మనం సంపాదిస్తున్న దాంట్లో, మనం కష్టపడుతున్న దాంట్లో, మన సమయంలో, మన జీవితంలో దేవునికి అత్యధిక సమయాన్ని ఇచ్చేవాడిని దేవుడు ఎప్పుడు వదిలిపెట్టడు. చరిత్రను నిలుపుతాడు దేవుడు వాళ్ళను. దావీదు చూడండి, అదే దావీదు ప్లేస్లో మనం ఉంటే మందిరాన్ని అక్కడ కడతాం, మనం ఇక్కడ ఉంటాం. ఎందుకు ఎవడని వచ్చా ముందు మందిరానికి వదలకొచ్చాడు, యుద్ధానికి వచ్చాడు, మన జోలికి రాడు అన్నట్టుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, దావీదు ఎంత ప్రేమగలనంటే మందిరం గొప్పగా ఉండేదండి. దావీదు కోట ఎక్కడ ఉండేదండి. మన ఇల్లు కానీ మన కుటుంబాలు, ఒకవేళ మన ఇల్లు ఒక గది 2 గదులు అంటే దేవుని మందిరం బాగుండేది చూసుకోండి. ప్రాముఖ్యంగా ఇప్పుడు క్రిస్మస్ జరుగుతుంది కదా, దయచేసి మీ మందిరాలు ఎలా ఉన్నాయి చూడండి. అందరూ ఇంటికి పెయింట్ వేసుకుంటాడు, ఇప్పుడు రంగులు వేసుకుంటారు, తప్పేమంటంలే, మంచిదే. ఒకసారి మీ మందిరం కోసం కూడా ప్రార్థన చేయండి. మీరు వెళ్ళే సంఘాలకు మేబీ ఒకవేళ మీ సంఘ కాపరి పేదవాడే ఉండొచ్చు, ఒకవేళ దేవుడు మీరు ఎవరైనా ప్రేరేపిస్తే దయచేసి మీ సంఘాన్ని పట్టించుకోండి. మీ చుట్టుపక్కల ప్రాంతాలు, మీ గోడలు, కొన్ని మందిరాలకు వెళ్తే బాధేస్తుందండి. నిజం చెప్తున్నా, బాధతో చెప్తున్నా. అది మందిరమా లేకుంటే దాంట్లో ఏమైనా ఎలకలు పందికుక్కలు ఏమైనా తిరుగుతున్నాయి, అంత బాధేస్తుంది. చిమ్మగట్టు కొట్టి పెయింట్ ఎప్పుడో కొట్టింటారు, అది మందిరంలాగా ఉండదు, అసలు చాలా బాధేస్తుంది. అదే మన ఇల్లు అయితే అలా పెట్టుకుంటాం చెప్పండి, మరి దేవుని మందిరం ఎలా ఉండాలి చెప్పండి, అన్యజనులు వచ్చి అక్కడ ఆరాధిస్తున్నప్పుడు. మై ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, దావీదు ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు లోతుగా చదివే కొద్దీ దావీదు ఎంత ప్రేమ కలిగినాడు, ఎంత కంపాషన్ కలిగినాడు అనిపిస్తుంది నాకు. తన కోట ఏంటి, దేవాలయం ఏంటి, అసలు ఎందుకు యుద్ధం చేయాలా? సౌలులాగా ఉండొచ్చు కూడా, సౌలులాగా ఉండొచ్చు కదా, తను కూడా కానానీయులలాగా రాతి గుహల్లో ఉంటూ చేసుకోవచ్చు కదా, చేయలేదండి. చరిత్రలో నిలిచిపోవాలంటే దేవుడికి విలువడం నేర్చుకోండి. నీ చుట్టుపక్కల ప్రాంతాల్లో, కనీసం మీ వీధిలో, కనీసం మీ సంఘంలో ఆ అన్న మంచోడండి, ఆ అక్క మంచి ప్రార్థనా పరులు, ఆ తమ్ముడు చాలా మంచోడు అని మీ చరిత్రలో, మీ సంఘంలో ఒక ముద్ర వేయండి. అలా ముద్ర వేయాలంటే దేవుని ఎక్కువ విలువ ఒక ముద్ర వేస్తాడు దేవుడు. నువ్వు చనిపోయినా కూడా నిన్ను తలుచుకుంటారు పిల్లలు కానీ ఏదో ఒక రోజు. కాబట్టి మై ఫ్రెండ్స్, ఈ విషయాన్ని మర్చిపోకండి. సో దావీదు పట్టణం ఎలా వచ్చింది, దావీదు దేవునికి ఇచ్చిన విలువను బట్టి, దావీదు ఎక్కువ విధేయత చూపును బట్టి అద్భుతంగా చేశాడు. ఒక చిన్న మాట చదువుతాను, ముగిచేస్తాను, ఏమనుకోండి. ఒక్కొక్క మాట బాగా గుర్తొస్తుంది నాకు. అపోస్తల కార్యగ్రంథంలో దావీదు రాజ్యాన్ని గురించి, దావీదు ఎలా పరిపాలించాడో అపోస్తల కార్యగ్రంథంలో పౌలు తన మొదటి సువార్త యాత్రలో ప్రసంగంలో చెప్తాడు. మొదటి ప్రసంగం అనకూడదు కానీ తన మొదటి సువార్త యాత్రలో పౌలు చెప్తాడు. అపోస్తల కార్యగ్రంథం 13వ అధ్యాయంలో చెప్తాడు చూడండి దావీదు. కాబట్టి వేరొక కీర్తన యందును నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివని చెప్పుచున్నాడు. చూడండి ఏమంటాడు. దావీదు దేవుని సంకల్పం చొప్పున, ఈ లైన్ నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. ఈ లైన్ నాకు చాలా ఇంపార్టెంట్. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను కానీ దేవుడు లేపిన వాడిని కుళ్ళి పట్టలేదు. ఈ మాట చూసారా? దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము ప్రజలకు సేవ చేశాడు, పరిచర్య చేశాడు. ఆ కోట కానీ మందిరం కానీ ఊహించండి ఒకసారి. ప్రజలందరూ ఆ మందిరానికి వస్తుంటే తండోపతండాలుగా పస్కా పండుగకు బలి అర్పణించడానికి, 7 పండుగలు ఆ పండుగలు నిర్వర్తించడానికి ప్రజలందరూ వస్తుంటే, ఆ కోట ఆ వైభవాన్ని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. ఇప్పుడు ఎవరో ఎందుకండి, ఇప్పుడు మనం ఉండం, మీది ఏ రాష్ట్రం అంటే మాది పలానా రాష్ట్రం, మా రాజధాని ఇదే, గర్వంగా చెప్పుకుంటాం లేదా? మా ప్రాంతంలో ఇది ఉంది, మాకు తాజ్మహల్ ఉంది, మాకు అది ఉంది, ఇది ఉంది, మా ప్రాంతంలో ఇది ఫేమస్, మా కడపలో ఇది ఫేమస్, మా వరంగల్లో ఇది ఫేమస్, మా విజయనగరంలో ఇది ఫేమస్, మా హైదరాబాద్లో ఇది ఫేమస్ అని గర్వంగా చెప్పుకుంటాం. ఊహించండి ఒకసారి. సౌలు 40 సంవత్సరాలు పరిపాలిస్తే ఏం చేయలేకపోయాడు, కానీ దావీదు మాత్రం దేవాలయాన్ని ఎలా కట్టాడంటే అలా కట్టాడండి. ఈరోజు చెప్పాలి, మా మందిరంలో ప్రార్థన ఉంటుందండి, మా మందిరంలో ఆరాధన ఉంటుందండి, మా మందిరంలో వాక్యం ఉంటుందండి, అద్భుతంగా ధ్యానం చేస్తామండి. ఇలా ఉండాలండి పరిచర్య. సో మై ఫ్రెండ్స్, ప్రార్థన చేయండి. అలాగే ఫెస్టివల్ వస్తుంది కాబట్టి దయచేసి మీ మందిరాన్ని చక్కగా ఉండడానికి ఎవరైతే మీలో ప్రేరేపింపబడితే మీ పేద సంఘాలకు కావచ్చు, ఈ విషయాన్ని మర్చిపోకండి. మీరు బాధ్యత కలిగి ముందడిగేయండి. ఎందుకు బూజు పట్టిపోయి సంఘాలు దారుణంగా ఉండిపోయి మరీ నీచంగా దేవుని మందిరం విషయంలో అలా చేయడం కరెక్ట్ కాదు. దేవుడికి పిలుద్దాం, దేవుని మందిరానికి పిలుద్దాం. అంటే ప్రాముఖ్యమైనది దేవుని సంకల్పం చొప్పున సేవ చేద్దాం.
దేవుని సంకల్పం వేరు, మన సంకల్పం వేరు. సౌలు సంకల్పం వేరు, తన ఇష్టం వేరు, దేవుని ఇష్టం వేరు. అలా దేవుని ఇష్ట ప్రకారం బ్రతకాలి, సేవ చేయాలి, పరిచయం చేయాలి, రాజ్యాలను, కుటుంబాలను కట్టుకోవాలి. ప్రార్థన. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలిగిన దయగల మా దేవా, విత్తబడిన మాటలు నాలో మాలో నూనెంతలకు ఫలింపచేయండి. నిజమే తండ్రి, యెబూసీయులైన కోటను దావీదు జయించి అక్కడ ఎంతో గొప్ప ప్రణాళిక ఉందని గ్రహించి గుర్తించి అద్భుతమైనటువంటి కోటను, అద్భుతమైనటువంటి సామ్రాజ్యాన్ని కట్టాడు. నాయన భవిష్యత్తులో ఇంకొంచెం లోతుగా, ఇంకొంచెం క్షుణ్ణంగా నీ వాక్యాన్ని ధ్యానం చేయగలిగే కృపను అనుగ్రహించండి. విత్తబడిన మాటలు నీ బిడ్డల హృదయాలను నిరంతరంగా ఫలింపచేయండి. వారు వెళ్తున్నటువంటి సంఘాలు, అది పేద సంఘం కావచ్చు, పెద్ద సంఘం కావచ్చు, చిన్న సంఘం కావచ్చు, నీ మందిరం బాగుండాలయ్యా, నీ సన్నిధి బాగుండాలయ్యా. మా కుటుంబం కంటే, మా ఇంటి కంటే నీ మందిరం బాగుండాలి. దావీదు అపేక్ష ఎంత గొప్పదో నాయన, అట్టి ప్రేమను మాలో పుట్టించండి అయ్యా. కనికరించు, సహాయం దయచేయండి నాయన. ఆదాగి నీ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా నాయన, ప్రతి వాళ్ళు నాయన పవిత్రమైన హృదయంతో నేను ఆరాధించే కృప, నిజమైన పవిత్రమైన హృదయంతో క్రిస్మస్ను ఆరాధించే చేయగలిగే కృపను ఇవ్వమని నీ నామాన్ని మహింపొందుకోను. యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.